సాయంత్రం మంగళగిరిలో నిర్వహించిన జనసేన స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ సమావేశంలో ఎన్నికల సన్నద్ధత, అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయి కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కమిటీ సభ్యులకు ఇచ్చిన సందేశాన్ని నాదెండ్ల మనోహర్ వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉంటాయని, అభ్యర్థుల ఎంపిక దశ నుంచే పార్టీ నిర్దేశించిన నియమాల ప్రకారం ముందుకు సాగాలని పవన్ కళ్యాణ్ గారు సూచించినట్టు తెలిపారు. జన సైనికులు దియ మహిళల అభిప్రాయాలను తెలుసుకోవాలని, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీ కార్యాలయంలో కలిసి వారికి భరోసా ఇవ్వాలని చెప్పారు. వారి సూచనలు స్థానిక పరిస్థితులను నివేదిక రూపంలో పార్టీ కేంద్ర కార్యాలయానికి అందించాలని పేర్కొన్నారు. 100% స్ట్రైక్ రేట్ సాధించడమే లక్ష్యమని, ప్రతి డివిజన్, ప్రతి వార్డులో పార్టీ బలాబలాలను గుర్తించి కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో కూటమి సమన్వయ కమిటీ చర్చలు కొనసాగుతున్నాయని, జిల్లా మరియు నియోజకవర్గ స్థాయిలో కూడా సమన్వయ కమిటీలు పనిచేస్తాయని మనోహర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి బుద్ధప్రసాద్, టి శివశంకర్, కందుల దుర్గేష్, వల్లభనేని బాలశౌరి, బోలిశెట్టి శ్రీనివాస్, దేవవర ప్రసాద్, సిహెచ్ వంశీ కృష్ణ యాదవ్, లోకం మాధవి, పచ్చమట్ల ధర్మరాజు, చిలక మధుసూదన్ రెడ్డి, పొట్టికలపూడి గోవిందరావు, సామినేని ఉదయభాను, యనమల భాస్కర్, కొరికాన రవికుమార్, అలాగే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి పాల్గొన్నారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ సమన్వయంతో ముందుకు సాగేందుకు జనసేన కార్యాచరణను వేగవంతం చేస్తోంది. మంగళగిరిలో నిర్వహించిన జనసేన స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ సమావేశంలో ఎన్నికల సన్నద్ధత, అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయి కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కమిటీ సభ్యులకు ఇచ్చిన సందేశాన్ని నాదెండ్ల మనోహర్ వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉంటాయని, అభ్యర్థుల ఎంపిక దశ నుంచే పార్టీ నిర్దేశించిన నియమాల ప్రకారం ముందుకు సాగాలని పవన్ కళ్యాణ్ గారు సూచించినట్టు తెలిపారు. జన సైనికులు దియ మహిళల అభిప్రాయాలను తెలుసుకోవాలని, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీ కార్యాలయంలో కలిసి వారికి భరోసా ఇవ్వాలని చెప్పారు. వారి సూచనలు స్థానిక పరిస్థితులను నివేదిక రూపంలో పార్టీ కేంద్ర కార్యాలయానికి అందించాలని పేర్కొన్నారు. 100%